పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో పొదుపు పాటించాలని, ఇంధనంతో నడిచే వాహనాలు వాడకాన్ని తగ్గించుకోవాలని ఇటీవల పిలుపునిచ్చిన మోదీ ఆ చర్యల అమలును తనతోనే ప్రారంభించారు. దీనిలో భాగంగా తన కాన్వాయ్ పరిణామాన్ని భారీగా తగ్గించుకున్నారు. నిన్న ఆయన ఢిల్లీలో కేవలం 2 వాహనాల కాన్వాయ్తో ప్రయాణిస్తూ కనిపించారు. వీవీఐపీల ప్రయాణాల్లో కనిపించే భారీ కాన్వాయ్కు భిన్నంగా ఆయన రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్ వాహనాలతో మాత్రమే ప్రయాణించారు. ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు ఇంధన పొదుపు చర్యలు పాటించడంతో పాటు అనవసర ఖర్చులను తగ్గించుకునే లక్ష్యంతో పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు ప్రణాళికలను సిద్దం చేస్తున్నాయి. ఉద్యోగులు మెట్రో సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడం, కార్పూలింగ్ తదితర చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలియజేశారు. మరోవైపు ఇంధన పొదుపుపై ప్రధాని చేసిన విజ్ఞప్తి మేరకు అమిత్ షా సైతం తన కాన్వాయ్ పరిణామాన్ని తగ్గించుకున్నట్లు సమాచారం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంధన పొదుపు చర్యలు అమలు ప్రారంభమైంది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తమ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు. అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, సమావేశాలకు వర్చువల్ గా హాజరు కావాలని మంత్రులను మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మంత్రుల కాన్వాయ్లో తక్షణమే 50% కోతలు విధిస్తూ సీఎం ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనను ప్రభుత్వం రద్దు చేసింది. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తన కాన్వాయ్ను 2 వాహనాలకు పరిమితం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నిర్వహించే కార్యక్రమాలకు హెలికాప్టర్ వినియోగించకూడదు అని గుజరాత్ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, టీచర్లు సైకిళ్లు, ఈవీలకు ప్రాధాన్యం ఇచ్చేలా వారంలో 1 రోజును కెమికల్ ఇంజిన్ ఫ్రీ డేగా ప్రకటించాలి అని వర్సిటీల వీసీలను ఆదేశించారు. ఢిల్లీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు వీలైనంత తక్కువగా వాహనాలను వినియోగించాలని సీఎం రేఖా గుప్తా ఆదేశించారు. బస్సులు, మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలి అని ప్రజలను కోరారు. మంత్రులు, అధికారులు తమ కాన్వాయ్ల పరిమాణాన్ని 50% తగ్గించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యమివ్వాలని కార్యాలయాలకు కోరారు. బీహార్ సీఎం సమ్రాట్ చౌదరి తన కాన్వాయ్ను కుదించాలని ఆదేశించారు. పొదుపు చర్యల్లో భాగంగా గవర్నర్, సీఎం, మంత్రులు, అధికారుల కాన్వాయ్లను తగ్గించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా రాష్ట్రాల్లో నాయకులు కూడా ఇలాంటి పొదుపు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విదేశీ పర్యటనలను రద్దు చేశారు.